ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్. అందరూ సమన్వయంతో పనిచేయాలి. ట్రాఫిక్ నియంత్రణ, రూట్ బందోబస్తు అత్యంత కీలకం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో కలుగొట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి బహిరంగ సభ దగ్గరకు బందోబస్తు నిమిత్తం వచ్చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్ పలు సూచనలు, సలహాలు చేసి దిశానిర్దేశం చేశారు. సీఎం గారి పర్యటనలో క్షేత్రస్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు సెక్టర్ల వారీగా అప్రమత్తంగా ఉండాలన్నారు. కేటాయించిన విధులలో బాధ్యయుతంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటించే రూఫ్ టాప్ ప్రాంతాలలో సీఎం కాన్వాయ్, హెలికాప్టర్, సభ ప్రాంగణాల తదితర ప్రాంతాలలో బందోబస్తు నిధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలు, పోలీస్ జాగీలలు, బాంబ్ స్క్వాడ్స్ బృందాలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా నిధులు నిర్వహించాలని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ, రూట్ బందోబస్తు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలలో సిబ్బంది పూర్తిగా అప్రమత్తంతో వ్యవహరించాలని, చేయకూడనివి, చేయవలసినవి వాటి గురించి తెలిపారు. అనంతరం కర్నూలు ఎస్పీ హెలిప్యాడ్ నుండి సభ ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ రిహార్సల్ ట్రైలర్లను పరిశీలించారు.